జానీ మాస్టర్ ఎపిసోడ్ మెగా ఫ్యామిలీలో మళ్ళీ చిచ్చు రేపిందా? జానీ మాస్టర్ వ్యవహారంతో అల్లు అర్జున్ మళ్ళీ టార్గెట్ అయ్యారా? ఇప్పటికే 2 గ్రూపులుగా మెగా ఫ్యామిలీ విడిపోయింది. మళ్ళీ జానీ మాస్టర్ వ్యవహారంలో బాధిత కొరియోగ్రాఫర్కు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారని ప్రచారం జరుగుతోంది. మరోసారి పవన్ను టార్గెట్ చేసేందుకే అల్లు అర్జున్ ఇలా చేశారా? ఇందులో వాస్తవం ఎంత? తెలుగు సినిమా ఇండస్ట్రీని జానీ మాస్టర్ ఎపిసోడ్ షేక్ చేస్తుంది. జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ను లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు చేయడంతో ఇండస్ట్రీ మొత్తం 2 గ్రూపులుగా విడిపోయింది. ఈ విషయంలో కొందరు జానీ మాస్టర్కు మద్దతు ప్రకటిస్తుంటే ఇంకొందరు మాత్రం బాధితురాలికి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాధితురాలికి మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమైంది. బాధితురాలికి ఐకాన్ స్టార్ మద్దతు ప్రకటించడాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకతతోనే అల్లు అర్జున్ మహిళా కొరియోగ్రాఫర్ కు బాసటగా నిలుస్తున్నారని పవన్ అభిమానులు మండిపడుతున్నట్టు తెలిసింది. జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో బాధితురాలికి అల్లు అర్జున్ అండగా నిలుస్తానని ప్రకటించారు. ఇక మీదట తాను చేయబోయే సినిమాలో ఆమెకు అవకాశాలు కల్పిస్తానని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు తమ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ లో రూపొందే సినిమాల్లోనూ పనిచేసే ఛాన్స్ ఇప్పిస్తానని భరోసా ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. బాధితురాలు ఇప్పటికే పుష్ప 2 సినిమాలో పనిచేసింది. మంచి టాలెంట్ ఉన్న కొరియోగ్రాఫర్ కావడంతో ఆమెకు ఇకపై తన సినిమాల్లో పనిచేసే అవకాశం కల్పిస్తానని బన్నీ హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ ప్రకటనతో అల్లు అర్జున్ మరోసారి టార్గెట్ అయినట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు జానీ మాస్టర్ జనసేన పార్టీలో కొనసాగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన జనసేన పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. అయితే ప్రస్తుతం ఎపిసోడ్ తర్వాత ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్దతు తెలిపితే అల్లు అర్జున్ కూడా మావయ్య పవన్ కళ్యాణ్ కు మద్దతిస్తున్నట్టే తెలిపారు. కానీ తీరా ఎన్నికలకు ఒకరోజు ముందు తన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ వైసీపీ తరపున పోటీకి నిలిచిన శిల్పా రవికి మద్దతు ఇవ్వడంపై పెద్ద దుమారమే రేపింది. కేవలం ఆ క్యాండిడేట్ కు మాత్రమే మద్దతు ఇచ్చినట్టు చెప్పినా ఇండైరెక్ట్ గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టే విధంగా చేశారనే కామెంట్స్ వినబడ్డాయి. కేవలం తన ఫ్రెండ్ కు సపోర్ట్ చేయాలనుకుంటే కేవలం ట్వీట్ చేసి కూడా సపోర్ట్ చేయొచ్చనే వాదనలు జనసేన పార్టీ కార్యకర్తల నుంచి వినిపించాయి. మొత్తంగా ఎన్నికల టైంలో వైసీపీకి అల్లు అర్జున్ నిలిచాడనేది జన సైనికుల వాదన. అప్పట్లో అల్లు అర్జున్ పై నాగబాబు ట్వీట్ తో ఇండస్ట్రీలో పెద్ద రచ్చ నడిచింది. అప్పటి నుంచి అల్లు కొనిదెల చిరు ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చిందనే పుకార్లు షికారు చేశాయి. ఈ విభేదాలు 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. అప్పట్లో అల్లు అరవింద్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే ప్రజారాజ్యం పార్టీ కాలగర్భంలో కలిసిపోయిందనే వాదనలు కూడా వినిపించాయి. మొత్తంగా ఈ విభేదాలు 2009 నుంచి 15 ఏళ్లుగా ఇరు కుటుంబాల మధ్య రావణ కాష్టలా రగులుతూనే ఉందనే అభిప్రాయం సినీ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది.